చూడండి ఇలా అయితే వచ్చింది. అయితే బాగా ఇలా అయితే కలుపుకోవాలి. వండించుకొని ఆయిల్ అయితే పెట్టేశాను. నాకు అయితే ఫ్రై చేస్తా ఉందా నేను వేస్తాను అని. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి ఆ లాంగ్ వీడియో అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఉద్దిన్ వడ చేస్తున్నాను. అంటే మా కర్ణాటకలో ఉద్దిన్ వడే అంటాము, తెలుగులో ఉద్దిన్ వడ అంటారేమో. అంటే గారెలండి, గారెలు అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఉద్దిబేళ్ళు అనేది ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయితే పెట్టుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సీకి అయితే వేసి ఎలా చేయాలి, దీనికి ఏమేమి వేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. అన్న వరకు మిక్సీకి వేసుకొని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకున్నాను. చూడండి ఇలా అయితే వచ్చింది. కానీ మిక్సీకి వేయాలంటే కొంచెం కష్టం, ఇది బంక్ కదా ఉద్దిబేలు అనేది. అయినా వేసి పెట్టేశాను మిక్సీకి అయితే. దీంట్లోకైతే కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి కొబ్బరి వేసుకుంటాను. నేనైతే వేస్తాను, మీకు ఏమైనా ఇష్టం లేదంటే వేయక్కర్లేదు. నేనైతే వేసుకుంటా, అక్కడక్కడ సిక్కితే బాగుంటుంది అనేసి. అలాగే కొంచెం సోడా అనేది వేస్తాను, ఒక 1/2 టీ స్పూన్ అయితే వేస్తాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాం, 1 టీ స్పూన్ అయితే వేసుకుంటాను. అలాగే మిరియాలండి, ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసుకుంటాను, అక్కడక్కడ చిక్కితే బాగుంటుంది అందుకే మిరియాలు. ఇప్పుడైతే అన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇంకేమి వేయట్లేదండి, కారం అంతాను మిరియాలే ఉంటుంది కదా, అందుకైతే అదే వేసుకుంటాను. చాలా అదే. ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే బాగా ఇలా అయితే కలుపుకోవాలి, ఎక్కడ ఇది లేకుండా బాగా అయితే కలుపుకొని పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకుందాం. అన్న వరకు అయితే ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఆయిల్ అయితే పెట్టేశాను. పిండిని ఎప్పుడు రోల్ ఉంటే రోల్లో రుబ్బుకోండి. మాకైతే రోల్ లేదు, అందుకైతే మిక్సీలో వేసుకున్నాను. అదైతే ఇలా జారుడుగా వచ్చేసింది. ఎలాగో అలాగే వేస్తాను. మీరేమన్నా రోల్ ఉంటే రోల్ రుబ్బుకోండి. గట్టిగా వస్తే గారెలు అనేది అంటే ఉద్దిన వడలు అనేది బాగుంటుంది. మా సైడ్ అయితే ఉద్దిన వడ ఫేమస్. ఇడ్లీ సాంబార్ ఉద్దిన వడ అయితే. మీ సైడ్ అంటే అక్కడ సైడ్ అయితే గారెలు ఉంటారంటదని, దానికైతే ఇలాంటి పేపర్ అయితే తీసుకోవాలి. నేను ట్రై చేద్దామనేసి ఇప్పుడైతే వేస్తుందాం ఎలా ఉంటుంది. గారెల తర వేద్దామంటే గారెలు రాలేదు, ఎందుకంటే కొంచెం జారగా అయిపోయింది పిండి అయితే. అందుకే అలాగే అంటే అలాగే వేసేస్తాను నేను. ఇలా అయితే వేసుకుంటాను. మీరు అందుకే చెప్పేది కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోండి, బాగా అయితే వస్తాయి. మాకైతే కొంచెం వాటర్ ఎక్కువైందో ఏమో తెలియదు, కానీ కొంచెం ఇలా అయితే వస్తున్నాయి. రుబ్బు రోలు ఉంటాయి అంటే రోలు ఉంటే దాంట్లో రుబ్బుకోండి, బాగా అయితే వస్తాయి. ఇప్పుడైతే కలుపుకుందాం. చూడండి గారెల తరనే వచ్చింది, కానీ ఓల్ ఒకటి లేదు అంతే దీనికి. ఇంకంతా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చూడండి, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాం. ఇవైతే అయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే తీసేద్దాం దీన్ని. అయినా మేము ఎస్ఐలే ట్రై చేస్తూనే ఉంటాము, గారె వచ్చే వరకు. నా కూతురు అయితే ట్రై చేస్తూ ఉందామా నేను వేస్తాను అని. నేనేసింది గారె అనమాట. తనైతే వేస్తాను, ఇలా ట్రై చేసి అయితే చూపిస్తాను ఎలా వచ్చింది. అది అయిపోయిందండి, గారెలు అంతా చేసేసాము. చూడండి ఉద్దిన వడలు అంటే గారెలు రెడీ అయిపోయి. చూడండి ఓట్లో వచ్చినట్లయితేనే వచ్చాయి, అన్నీ పెద్దగా అయితే వచ్చాయి. రాదేమో అనుకుంటుంది, కానీ ట్రై చేసేస్తుంది నా కూతురు అయితే. నేను ట్రై చేస్తాను మమ్మీ అని, సరే అయితే ట్రై చేయమ్మా అని. కానీ పాపం బాధపడైతే ఇలా అయితే వేసింది. అడ్జస్ట్ చేసుకోండి మీరు. అదేం గారెల షేపే వచ్చింది, అడ్జస్ట్ చేసుకునేవి. గారెల షేపే వచ్చింది. చూడండి ఓట్లో ఉన్నట్లే ఉన్నాయి. బాగా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను చేసినట్లయితే మీరు ట్రై చేయండి, సూపర్గా వస్తాయి. క్రిస్పీగా ఉంది. చూడండి సౌండ్ వినిపించుకోండి. సూపర్గా అయితే ఉంది.
ఉడుకు పాపం. నా కూతురు వేడిగా ఉన్నాయి, అందుకుపోతాను నూనె అయితే. కానీ క్రిస్పీనెస్ అయితే సూపర్గా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి. ఇదండి మా వీడియో. మీకు హోటల్కి పోతేను దీంతో సాంబార్ ఇస్తారు, కానీ దీనికి చికెన్ సాంబార్ ఉంటే మా ఊర్లో ఇడ్లీ సాంబార్ వడ అంటే ఇదే ఇచ్చేది. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, కానీ చికెన్ కూడా సూపర్గా ఉంటుంది. నాటి కోడి తెచ్చి సాంబార్ చికెన్ సాంబార్ చేసుకొని వడ అయితే అతుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు ఓకేతా. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.